Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈరోజు మనం మాట్లాడుకునే మన టాపిక్ ఏంటంటే లో బ్లడ్ ప్రెషర్. ఈ లో బీపీ ఏదైతే ఉందో యూజువల్గా అందరూ హై బీపీ గురించి చాలా టెన్షన్ పడిపోతుంటారు. హై బీపీ గురించి వెంటనే మందులు వాడుతూ ఉంటారు. దాన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ బట్ ఈ లో బీపీ అనేప్పటికీ ఏమైపోతుందంటే అందరూ చాలా ఈజీ గోయింగ్గా అసలు లో బీపీ అన్నది అసలు ఒక సమస్య కాదు అన్నట్టుగా చాలా మటుకు అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ హై బీపీ ఎంత నష్టం చేస్తుందో లో బీపీ అంతకు తక్కువే నష్టం చేయదు, అది కూడా అంతే నష్టం చేస్తుంది. కాబట్టి లో బీపీని కూడా ఎవరు అజాగ్రత్త చేయకండి. దానికి చక్కటి మందులు ఉంటాయి. తర్వాత డైట్ ద్వారా కూడాను దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఎలా ఉంటుందంటే ప్రెషర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఈ హార్ట్ మీద ఏమవుతుందంటే ఆ లో ప్రెషర్ వల్ల ఎక్కువ వర్క్ చేయవలసి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ యూజువల్గా ఎలా ఉంటుందంటే హార్ట్ ఏదైతే పంపింగ్ చేస్తుందో 5 minutesలో అక్కడి నుంచి పంప్ చేసిన బ్లడ్ కిందలో ఎక్కడ మన కాలి బొటనవేలు దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట అది. సో ఈ రిటర్న్ రావడంలో మనకి ఈ నడక ఇవన్నీ ఎందుకు అంటే హార్ట్కి హెల్ప్ఫుల్ అవ్వడానికి అనమాట. ఈ మజిల్ దీనివల్ల పైకి అది మొత్తం కూడాను పంపింగ్ అవుతూ ఉంటుంది, మజిల్స్ యాక్టివిటీ దీని అన్నిటి వల్లను. బట్ ఇవన్నీ అపార్ట్ పక్కకు పెడితే కనుక లో బీపీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది అనమాట. అంటే దానికి వర్క్ ఎక్కువైపోతుంటుంది. అంటే అంత తక్కువ దీంట్లో ఇది చేయడానికి జస్ట్ లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక మీకు సంపులో నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కించడానికి ఏదైతే మోటార్ పెడతారో ఆ మోటార్ ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ హార్ట్ అనుకోండి ఎగ్జాంపుల్. ప్రెషర్ కనుక తగ్గిపోతే ఆ మోటార్ చూడండి గుయ్యి 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 అనుకుంటే బాగా విపరీతంగా అది వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది, బాగా ఎక్కువగా అది వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఇలాగే సేమ్ హార్ట్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఎన్నేళ్ళు అయితే మీరు లో బీపీ ఇది మెయింటైన్ చేస్తూ ఉంటారో అన్నేళ్ళు మీకు హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ లో బ్లడ్ ప్రెషర్ ఉండడానికి ఎన్నో రకరకాల కారణాలు ఉంటాయి. సాధారణంగా ఉండే కారణం ఏంటంటే వీళ్ళు సరిగ్గా ఫుడ్ డైట్ తీసుకోకపోవడం, సరిగ్గా లిక్విడ్స్ తీసుకోకపోవడం, జ్యూసెస్ సరిగ్గా తాగకపోవడము, పళ్ళు సరిగ్గా తీసుకోకపోవడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక సమ్ టైమ్స్ లో బీపీ అన్నది సమ్ హార్ట్ మయోకార్డియంకి సంబంధించిన కొన్ని డిసీజెస్ వల్ల కూడా ఉండొచ్చు, లేదా అదర్ ఈ మన నర్వస్ సిస్టమ్కి సంబంధించిన డిసీజెస్ కావచ్చు, ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మీరు గనక డైలీ జ్యూసెస్ 2 గ్లాసులు జ్యూసెస్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కనుక మీరు తీసుకున్నట్టయితే కూడాను లో బీపీ అన్నది సునాయాసంగా మనము మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో కరెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇంత సింపుల్గా కేవలం ఒక లిక్విడ్ పార్ట్ యాడ్ చేసినంత మాత్రాన మనకి ఒక పెద్ద కండిషన్, దాని నుంచి వచ్చే పెద్ద పెద్ద కాంప్లికేషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడాను మనము కరెక్ట్ చేయొచ్చు అంటే కనుక అసలు జస్ట్ దీన్ని పరిగణలోకి తీసుకోవడంలో తప్పే లేదనిపిస్తుంది. సో యునాని మెడిసిన్లో ఇలాంటి ఎన్నో చక్కటివి ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడాను మీరు మీ లైఫ్లో వాటిని పాటించి వీటిలన్నిటి నుంచి కూడాను మిమ్మల్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్.